నీవేనయ్యా. మంగళ రూపం దర్శించి శృంగారముగా భావించి అంగనలతో నీ ఉంటివని భంగపడినయ్య దేవేంద్రుడు. నీ నిజ రూపం తెలియగను నీ మహిమలను స్మరింప నీ కృప వారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి. జంభాసురుని తాకిడికి తాళగలేకపోతినని దేవేంద్రుడు నిన్ను ప్రార్థింప అసురుని దృంచిన అనఘ ప్రియా. స్మర్తృగామి అని తెలిసికొని దళాదనుడు నిన్ను స్మరింప ప్రత్యక్షంబై నిలిచితివి. వజ్ర కవచమును బోధించితివి. కర్త్యవీర్యుని రక్షించి సహస్ర బాహువుల బలమొసగి అష్టసిద్ధులను